అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో ఉండే రాహుల్ స్వగ్రామం నవిపేట మండలం నాడాపూర్ చదువుల కోసం వారు నిజామాబాద్ నగరానికి వచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాహుల్ 3 నెలల క్రితమే అమెరికాకు వెళ్లినట్లుగా తెలిసింది. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కొద్ది కాలానికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుమారుడి ఆకస్మిక మృతితో మృతుని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రాహుల్తో పాటు మరో 2 యువకులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రాహుల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా తమ డివిజన్లో నివసించే కుటుంబానికి చెందిన యువకుడు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతి చెందడంతో స్థానిక కార్పొరేటర్ చింతా శ్రీనివాస్ ప్రసన్నారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికోసం ఎట్లా జరిగింది పేరు? మా బాబు రాహుల్ 4 సంవత్సరాల కింద ఎంఎస్ చేయడానికి సౌత్ ఫ్లోరిడా వెళ్ళాడు. యూఎస్లో ఎంఎస్ చేయడం 2 years అయిపోయింది. పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. లాస్ట్ మేము May 6 వచ్చే బిడ్డ వివాహం ఉంటే పెళ్ళికి వచ్చి మళ్ళీ వెళ్ళాడు అన్నట్టు. 18th అదే మంత్లో 18వ తారీఖు వెళ్ళాడు. కానీ మాకు నిన్న నైట్ మా బావగారి ఫోన్ వచ్చింది. 2 గంటల టైంలో ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయాడని చెప్పి తెలిపారు. ఎవరనేది తెలియదండి, ఎవరనేది తెలియదు. 3 ఇండియన్సే కానీ ఎక్కడ ఉండనేది తెలియదు. మా బాబాయ్ అయితే ఇక్కడ తెలంగాణ వస్తాడు. ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉండనేది తెలియదు మాకు. విషయం అది తెల్లతో వెళ్తుంది. నైట్ అంటే మనకి రాత్రికి తెల్లారిలోకి విషయం తెలుస్తుంది. ఎవరు ఉండనే పూర్తి విషయాలు వస్తాయి. తెలియలేదు. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏం లేదు, మా బాబు మృతదేహాన్ని త్వరగా మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. యాక్సిడెంట్ ఎట్లా జరిగింది తెలియదండి. డ్యూటీ పోయే టైంలో జరిగింది అంటున్నారు. అది వాస్తవమేనా, డ్యూటీకి పోయేటప్పుడు అయినా వచ్చేటప్పుడు అయినా ఏది తెలియదు. పూర్తిగా సమాచారం లేదు మాకు. బాబు లాస్ట్ ఎప్పుడు మాట్లాడండి? 2 days బ్యాక్ మాట్లాడానండి. అంటే మీకు ఏదైనా కాంటాక్ట్ అయ్యారా? వాళ్ళ రూమ్మేట్ ఉన్నాడు, మాతో కాంటాక్ట్ అనేది. మా తమ్ముడు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు, మాట్లాడుతున్నారు. మాకే ఫోన్ లేదు, మేమే మాట్లాడలేదు కూడా. 3 రాత్రి నుంచి వాళ్ళే మాట్లాడుతున్నారు. 3 గంటలప్పుడు వచ్చారు, అప్పటి నుంచి కాంటాక్ట్ వాళ్ళే ఉన్నారు. ఎట్లా ఉండేవాడు అంటే చదువులో ఫస్ట్ మా బాబు నేను గొప్ప చెప్పుకోవటం కాదు, చదువులో ఫస్ట్. కొంచెం కోపం ఎక్కువ, అంతే, వేరే ఏమన్నా కోపం ఎక్కువ. అయినా ఎవరిని ఏమన్నా, బయట వాళ్ళని ఎవరిని ఏమన్నా కానీ ఏదైనా ఉంటే మా తల్లిదండ్రులతో మాట్లాడతాను. బయట వాళ్ళు ఎవరిని ఏమన్నా. మంచివాడని చెప్ప, చెడ్డవాడని చెప్ప. మావాడైతే మంచివాడే. అది మేము చెప్పుకోవడం గొప్ప కాదు. ఎటువంటి అలవాట్లు లేవు. అంతవరకు అయితే నేను చెప్పగలను.